అంగడిపేట గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రమావత్ చిరంజీవి గారైతే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో ఫస్ట్ ఫేజ్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ అని తెలుస్తుంది. బీఆర్ఎస్ అక్కడిక్కడ కైవసం చేసుకున్నట్లు కూడా సమాచారం. ప్రస్తుతం మన వద్ద కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జిల్లా సెక్రటరీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ మేము ఇప్పుడు అంగడిపేటకు రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫస్ట్ ఫేజ్లో కావచ్చు కాంగ్రెసే కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా మన అంగడిపేటలో ఏ విధంగా ఉందంటారు? అమ్మ, ఇప్పుడు ఫస్ట్ విడత మనం చూసుకుంటే 65% తోటి కాంగ్రెస్ చాలా ముందంజలో ఉంది. కేవలం 27% తోటే టీఆర్ఎస్ వాళ్ళకు సీట్లు రావడం జరిగింది. మా అంగడిపేట గ్రామానికి వచ్చినట్టయితే మాకు 8 వార్డులు ఉన్నాయి. టోటల్ ఓట్లు వచ్చేసి 2024 ఓట్లు ఉన్నాయమ్మా. 8 వార్డులలో మేము తప్పకుండా 8 వార్డులు కాంగ్రెసే కైవసం చేసుకోబోతుంది. ప్రతి వార్డు కాంగ్రెసే కైవసం చేసుకోబోతుంది. సర్పంచ్ అభ్యర్థి కూడా దాదాపు 400 పైచిలుకు ఓట్లతో మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రైతు 2 లక్షలు ఏకకాలంలో భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు ఎవరు చేయనటువంటి సాహసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా ఉచిత విద్యుత్తు, ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. 500 రూపాయలకే గ్యాస్ ఇవ్వడం జరిగింది. వడ్లకు మద్దతు ధరతో పాటు బోనస్ 500 రూపాయలు, క్వింటాలకు 500 రూపాయలు రైతులకు ఇస్తున్నాము. ఇదే విధంగా గత 10 సంవత్సరాలలో ఎక్కడ టీఆర్ఎస్ గవర్నమెంటు ఎక్కడ కూడా ఇండ్లు ఇచ్చిన పాపన పోలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇండ్లు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు 10 సంవత్సరాలు ఎప్పుడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వనటువంటి టీఆర్ఎస్ గవర్నమెంటు ఇవ్వలేకపోయింది. ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సుమారుగా మా నల్లగొండ జిల్లాలోనే 14,000 రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగిందమ్మా. అన్ని ఇటువంటి అభివృద్ధి పనులు చూసే ఖచ్చితంగా జనం మేము తిరుగుతుంటే బ్రహ్మరథం పడుతురు. అయ్యా తప్పకుండా మేము కాంగ్రెస్కే ఓటేస్తాం, రాబోయే 3 సంవత్సరాలలో కూడా మేము గ్రామాలను కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్కే బ్రహ్మరథం పడుతురమ్మా. అంటే ఇప్పుడు అంగడిపేట అభివృద్ధికి సంబంధించి ఎలా ఉంది, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇక్కడ? గతంలో కూడా మా కాంగ్రెస్ అభ్యర్థి ఈ అంగడిపేటకు సర్పంచి, అంతకుముందు కూడా బ్రహ్మాండమైనటువంటి నిధులతోటి ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా ప్రతి విలేజ్లో ప్రతి గల్లీ నీకు సీసీ రోడ్లు నిర్మించడం జరిగిందమ్మా. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చినాక కూడా సుమారుగా 30 లక్షల రూపాయలతోటి రోడ్లు వేయడం జరిగిందమ్మా. మంత్రి గారి సహకారం ఈ ఊరికి ఎలా ఉందంటారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం అమ్మ, ఇప్పటివరకు అయితే మంత్రి గారి దగ్గరికి మేము పోయింది లేదు. మాకు ఎమ్మెల్యే గారు ఉండరు. ఎమ్మెల్యే గారు ఆల్వేస్ మాకు సహాయం చేస్తూనే ఉంటాడు. మా ఊరికి ఎటువంటి అభివృద్ధి పనులు ఉన్నా కానీ వారికి మేము చెప్పడం, వారు వెంటనే స్పందించి మాకు పనులు ఇవ్వడం జరుగుతుందమ్మా. సార్, అభ్యర్థిగా మీరు ఉన్నారు చిరంజీవి గారు. అంటే గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు కావచ్చు, ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏవైనా సమస్యలు మీరు ఎదుర్కొన్నారా? సమస్యలు అంటే అండర్ డ్రైన్ ఒక ప్రాబ్లం ఉంది అంగడిపేట స్టేజ్ మీద. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ప్రపోజల్ చేసినారు, 11 లక్షల బిల్లు కూడా పెట్టారు. ఇది ఎలక్షన్ కోడ్ అయిపోయాక అది కూడా క్లియర్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. గ్రంథాలయం ఒకటి, ఇంకోటి ఇక్కడ బస్టాండ్ ఒకటి ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నాం. బస్టాండ్ గ్రంథాలయం ఒకటి, లెట్రూమ్ టాయిలెట్ అది కొంచెం సులభ కాంప్లెక్స్ ఒకటి చేసుకోవాలనుకుంటున్నాం. ఖచ్చితంగా 3 సంవత్సరాల గవర్నమెంట్ మన చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్ ఎవరైతే ప్రభుత్వం నెంబర్ని నిలబెట్టారో వాళ్ళని గెలిపిస్తే ఖచ్చితంగా ఆ పనులు అభివృద్ధి చేసుకుంటారు. ఒకవేళ అవతలని ఇండిపెండెంట్ క్యాండిడేట్ని గెలిపిస్తే ఆయన చేసేది ఏం లేదు, శూన్యం ఉంటుంది. ప్రజలు గమనించాలి. అది బీఆర్ఎస్ పార్టీ తరఫున కావచ్చు, అటు అభ్యర్థుల సైడ్ నుండి కావచ్చు, ఏదైనా మీకు డిస్టర్బెన్సెస్ అవుతున్నాయా? డిస్టర్బెంట్ అనేది ఏమీ లేదు. కాకుంటే అవతల ఆయన ఒక రేషన్ డీలరు, ఆయన 18-20 సంవత్సరాల నుంచి రేషన్ డీలర్ ఉండు. ఎవరికి అసలు ఆయన 10 కేజీల్లో బియ్యం దొరికితేనే 8 కేజీలు వస్తుంది. ఆయనది ఇప్పుడు ఒక దగ్గర సుమారుగా ఒక 20 సంవత్సరాల నుంచి రేషన్ షాప్ నడిపిస్తుండు. ఆయన ఎవరిని మంచితనం అనేది లేదు ఫస్ట్ ఇక్కడ ఆయన కాడ. ఇంకోటి ఏంటంటే ఆయనది ఏంటంటే డబ్బు ఉంది, నా కాడ డబ్బు ఉంది, ఎవరేందనేది చూస్తుండు. ప్రజలు డబ్బు గురించి ఆలోచన చేయరు. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు కాబట్టి అభివృద్ధి చేసే వారికి ఎన్నుకుంటారు ప్రజలు. మీది ఏం గుర్తు? ప్రజలకు మీరు చివరిగా ఏం తెలపాలనుకుంటున్నారు? నాది కత్తెర గుర్తు. ఖచ్చితంగా 2వ నెంబర్ సీరియల్ 2వ నెంబర్ కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించి అంగడిపేట గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను.
చెప్పండి, ఈ అంగడిపేటకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమంలో కావచ్చు, గతంలో ఎలా ఉంది, కాంగ్రెస్ వచ్చాక ఎలా ఉంది? గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది మేడం. 10 సంవత్సరాలు చేయలేని పనులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 ఇయర్స్ కాలం ఉంది. మాకు అందుబాటులో నేనాథ్ బాలనగర్ మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు. మా చిరంజీవి దూసుకెళ్తుండే ముందంజలు పోతున్నాం. మేము గెలుపు గుర్రాల మీద మేము ఉన్నాం. అత్యధిక మేధాతో మేము గెలుస్తున్నాం అన్న సందేహం లేదు. అంగడిపేటకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపు దిశలో పరిగెడుతున్నామని కూడా ఇక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా కాంగ్రెస్కే మేము ఓటు వేసి, కత్తెర గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తామంటూ కూడా ప్రజలందరూ వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్పీపీ న్యూస్.